హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టేసి ఇంకా 6 రోజులు అయిపోయాయండి. 7వ రోజు. అవును, మీరు తీర్మానించుకున్నారా ఈ కొత్త సంవత్సరంలో నేను ఇలా ఉండాలి, అలా చదవాలి, ఇలాంటి పనులే చేయాలని ఏమైనా తీర్మానాలు చేసుకున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ దినాన మనము దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి కొన్ని వచనాలు చూద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండం 6:6 ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనం నుండి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. మరి ఇక్కడ దేవుడు అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, దేవుని యొక్క మాటలను మన హృదయంలో వీటిని ఉంచుకోమంటున్నాయి. ఏంటంటే, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నీ పిల్లలతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యముల గురించి మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాం. రోజుకి కొన్ని వేల మాటలు మనం మాట్లాడతాం. అందులో దేవుని విషయాలు ఎన్ని మనం మాట్లాడుతున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. చూడండి, మన పిల్లలకి ఏం నేర్పిస్తామండి? మన పిల్లలు చదువుకో వీలైతే వారి చదువులు చెప్పడానికి మనకి టైం ఉంటుంది, వారికి అన్నం తినిపించడానికి టైం ఉంటుంది. కానీ మన బిడ్డలకు వాక్యాన్ని నేర్పిస్తున్నామా? మరి నీ పిల్లలకు వాక్యాన్ని నీవు కూర్చున్నా, నువ్వు లేచిన, నువ్వు మాట్లాడిన దేవుని మాటలు మాట్లాడవలసి ఉన్నా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మాటలు అంటే మరి సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఈజీ అయిపోయింది, సోషల్ మీడియా వచ్చాక చాలా ఈజీ అయిపోయింది. మరి పొద్దున్న లేస్తే మనము ఈ లోక సంబంధమైనవి అక్కడికి వెళ్ళి ఆ షాపింగ్ చేసి ఆ చీర కొన్నా, అది కొన్నా, ఇది కొన్నా, లేకపోతే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీటికే మనకి సమయం సరిపోతుంది. కానీ దేవుని మాటలు మనము గ్రహించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. నిజంగా దేవుని వాక్యమును మనము మన జీవితంలో సఫలత పొందాలనుకుంటాం. కానీ దీవారాత్రములు దానిని, దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడని మరి కీర్తనలో మనం చూడగలుగుతాం కదండి. మరి మనం ఎంత ధ్యానిస్తున్నామండి? చదవడం వేరు, ధ్యానించడం వేరు. మరి చదవడం అంటే ఒక న్యూస్ పేపర్లో నిన్న మొన్న చదివిన న్యూస్ పేపర్ మనకి గుర్తుండదు. ఏదో 1-2 ముఖ్యమైనవి, ఏదైనా విచిత్రమైన మాటికే గుర్తు పెట్టుకుంటాం. ధ్యానించడం అంటే చదివిన దానిని నెమరు వేస్తూ మరలా జ్ఞాపకంలోనికి తెస్తూ మనం చదివేవారుగా ఉండాలి. అదే ప్రభు యెహోషువ గ్రంథంలో మీరు చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దీవారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గంలో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. మరి నువ్వు ధర్మశాస్త్రం నువ్వు బోధించడమే కాదు, దానిలో నుండి నువ్వు తప్పిపోకుండానట్లు దానిని దీవారాత్రములు ధ్యానిస్తే నీవు నీ యొక్క నడతలలో, నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో ఇటువంటి అలవాటును అలవర్చుకుందాం. మరి రీసెంట్గా ఒక వ్యక్తి, అతని పేరు ఫుల్ నేమ్ నాకు తెలియదు కానీ సమ్మర్లాండ్, అతను 96 సంవత్సరాలు
బతికాడు. మరి 96 సంవత్సరాలు ఇంచుమించు 1000 సార్లు బైబిల్ చదివాడు. మొదట కొన్ని సంవత్సరాలు ఎలాగైనా బైబిల్ పూర్తి చేయాలని రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకే వెల్తీగా అనిపించింది. ఏదో మిస్ అవుతుంది, ఏదో వెల్తీగా ఉందని మళ్ళా కొన్నాళ్ళ తర్వాత బైబిల్ని మళ్ళా అర్థం చేసుకుంటూ చదివాడు. అయినా కూడా ఆయనకు తృప్తి లేదు. కొన్నాళ్ళ తర్వాత ఇలా కాదు, నేను చదివిన దాంట్లో కొన్ని వచనాలను ఆయన కంఠస్థ పెట్టి ఒక పుస్తకం పెట్టి రాశాడు అంటూ చెప్తూ, ఏదో ఒక సమయంలో మనము నడిచే పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో మనకి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని రాయడం, అలవర్చుకోవడం ఎంతో శ్రేష్టమైన మంచి అలవాటు అని ఆయన చెప్పడం. మరి అతను 96 ఏళ్ళు బతికి కొన్ని వందల చర్చిలు కట్టి 1000 సార్లు బైబిల్ చదివాడు. నిజంగా ఆయనకు అంత దీర్ఘాయుషు రావడానికి గల కారణం బైబిల్ చదవడమే. మరి మనం ద్వితీయోపదేశ కాండం 6:6లో చూస్తుంది, నువ్వు కూర్చుండినా, నువ్వు లేచినా, నువ్వు పండుకొనినా దేవుని వాక్యంను ధ్యానించవలను. పడుకున్నప్పుడు ఎలా ధ్యానించాలంటారా? మరి చాలామందికి దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా ఈ వచనాన్ని నువ్వు చదువు అని కళలో మాట్లాడినై ఉన్నాడు. ఒకసారి చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మరుసటి దినాన ఆదివారం అయితే ముందు రోజు రాత్రి ఒక వచనాన్ని పట్టుకొని సాగదీస్తూ ఉన్నాడు. మరి ఆయనకు అర్థం కావట్లేదు, దీని నుంచి నేను వాక్యం ఎలా చెప్పాలి అని ఎంతగానో ప్రయత్నిస్తుంటే సమయం అయిపోతుండగా వారి యొక్క భార్య సూసాన, ఇంకా సమయం అయిపోయింది, నేను రేపు పొద్దున్నే లేపుతాను మిమ్మల్ని, మీరు మళ్ళీ ఆ వచనాన్ని ధ్యానించవచ్చు అని చెప్పి, మరి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సర్లే అని ఆయన అలారం పెట్టుకొని పడుకుంటారు. కానీ ఆయన నిద్రలో అదే వచనాన్ని రిపీట్ చేసినప్పుడు ఆయన ఆ ప్రసంగం అంతా ఏదో ఎవరబ్బా మాట్లాడుతున్నారని ఆమె చూసినప్పుడు ఆయన ఆ ప్రసంగం అంతా ఆ కళలో చెప్పేయడం జరుగుతుంది. అప్పుడు ఆమె తీక్షణంగా దానిని విని దాన్ని 1-2 సార్లు తన మనసులో పెట్టుకొని, మరి చార్ల్స్ స్పర్జన్ గారిని వెంటనే లేపలేదు, కానీ కాసేపు అయ్యాక లేపడం జరుగుతుంది. అప్పుడు ఏంటి ఇంత లేటుగా లేపావు, నేను ఎలా చెప్పాలి, నేను ఏం ప్రసంగించాలంటే మీరు పడుకున్నప్పుడు ఆ వచనాన్ని గురించి ఇంత ప్రసంగాన్ని మీరు చేశారో అదంతా ఆమె రిపీట్ చేసినప్పుడు ఆయన సంతోషంగా ఆ యొక్క ప్రసంగాన్ని తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ఈ దినాన చాలామంది దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రసంగాలు ఇవ్వరు, కానీ అక్కడ ఇక్కడ కాపీ కొడుతూ ఉంటారు. మరి ఎంత విచారకరం! దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పరిశుద్ధాత్మ యొక్క సహాయం పొందుకొని మరి మనము ప్రసంగాలు సిద్ధపడాలి. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం మరి కూర్చున్నా, లేచినా, పండుకొనినా అంటే నాకు ఆ యొక్క సంఘటన గుర్తొచ్చింది. మరి గొప్ప మిషనరీ చార్ల్స్ స్పర్జన్ గారు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు. అనేకమైన పుస్తకములు, ఎంతో గొప్ప సేవ, కొన్ని వేల ఆత్మలను ఆయన రక్షించాడు. మరి మీ చేతికి వాటిని కట్టుకొని మీ యొక్క ద్వార బంధములకు ఆ వాక్యాన్ని పెట్టుకొనుడే అని ఉంది. మరి ఆ కాలంలో యూదులు చేతికి ఒక లెదర్ చిన్న పౌచ్ లాగా కట్టుకుంటారు. ఆ పౌచ్లో చిన్న స్లిప్ ఉంటుంది, అందులో దేవుని వాక్యం ఉంటుంది. వాటిని ఫిలాక్టరీస్ అంటారు. అలానే వారి తలకి అవి ఒక చిన్న స్లిప్ లాంటిది పెట్టి అది తలకి కట్టుకుంటారు. దానిని మెజూజా అంటారు హెబ్రీ భాషలో. మరి వాటిని పెట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా అండి? కానీ దానిని హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే, దానిని ధ్యానించినట్లయితే మరి అది ఎంత మేలుకరం కదా. మరి దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అంటే, మరి రోజు మనం కూడా ఆ 96 ఏళ్ళ వృద్ధుడు చెప్పిన అలవాటుని అలవర్చుకుందాం. బైబిల్ని ఏదో చదివేసామని కాదు, కానీ అర్థం చేసుకుంటూ చదివి ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఇందులో ఏం రాశారు, ఎలా రాశారు, ఇది నా జీవితాన్ని ఎలా కరెక్ట్ చేస్తుంది అని తెలుసుకుంటూ మరి కొన్ని మన హృదయానికి తాకిన వచనాలను మనము ఒక పుస్తకం పెట్టి రాద్దాం ఈ కొత్త సంవత్సరంలో. చేస్తారా? నేను చేస్తున్నానండి, మీరు నాతో పాటు చేయటానికి మీకు ఇష్టమా? మరి అలా
కనీసం ఒక్క వచనం రాసిన 365 రోజుల్లో 365 వచనాలు మనం నేర్చుకున్న వారం అవుతాం. మనము అది లేదు ఇది లేదని మనము సణిగేవారుగా ఉన్నప్పుడు ఎవరైతే మన భయాలన్నిటి నుండి దేవుని వాక్యమే మనం బలపరుస్తుంది, పోషిస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి మనము మన నడతలను జారకుండా కాపాడేది దేవుని వాక్యమే. అదే మీరు కీర్తనలు 4:12 చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. సామెతలు 4:12 నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు. మరి దేవుని వాక్యం చదివేవారి పాదములు తొట్రిల్లవు. అంతేకాదు కీర్తనలు 119:1 భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రము నన్ను అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. మరి అంతేకాదు ఎవరైతే హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకుంటారో పాపము చేయలేము. మరి నా హృదయంలో వాక్యాన్ని పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను పాపాన్ని ఎంత మాత్రం చేయలేనని మరి 119లోనే మనం చూడవచ్చు. మరి ఈ దినాన మీకు మన నడతలను కాపాడేది దేవుని వాక్యం, మనల్ని పాపంలో పడకుండా కాపాడేది దేవుని, మన నడతలు జారకుండా కాపాడేది దేవుని వాక్యం. మరి అటువంటి వాక్యాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఒకసారి జార్జ్ ముల్లర్ గారు, ఆయన కూడా గొప్ప మిషనరీ, అనాథుల మధ్య చేసిన వారు. కొన్నిసార్లు మిషనరీ చరిత్రలు చదవండి, మీరు ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతారు. అయితే ఒకసారి ఆయన ప్రసంగాల్లో చెప్తూ ఒక మాట అన్నారు. ఏమని అంటే, చూడండి మీ ఒక స్నేహితుడు ఒక వీలునామా రాశాడు. మరి ఒక వజ్రాలు, బంగారం, వైడూర్యాలకు ఒక వీలునామా, మరి ఇంట్లో ఉన్న వస్తువులకి, ఇల్లు కోసం ఒక 2-3 వీలునామాలు రాసి వెళ్తే మరి ఏ వీలునామా మీరు తీసుకెళ్తారా? మీరు ఏమనుకుంటారు? అన్నీ నాకు కావాలనుకుంటారు. ఒకటి సరిపోతుందిలే అనుకుంటామా? మొత్తం రాసిచ్చే, మొత్తం పట్టుకెళ్ళిపోతాను అంటాం కదండి. మరి ఇది ఎంతో వజ్ర వైడూర్యాల కంటే ఎంతో శ్రేష్టమైన పుస్తకం దేవుని వాక్యం, జీవవాక్యం. మరి ఈ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవ్వరు మనల్ని ఆదరించలే కానీ ఈ యొక్క పుస్తకాన్ని పట్టుకుంటే మన బతుకులు బాగుపడతాయి. మరి ఇటువంటి ఎంతో గొప్ప పొక్కిషాన్ని దేవుడు ఆది అందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరి ఇటువంటి జీవవాక్యాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మరి ఎన్ని బంగారాలు, ఎన్ని వజ్రాలు, ఎన్ని కోట్ల డబ్బు పెట్టినా కూడా మనం కొనుక్కోలేని గొప్ప పొక్కిషం మన దేవుని వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం? అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క చదివి వదిలేసేవారుగా ఉన్నాం. మరి మనం జ్ఞానం కావాలా? ఇందులో ఉంది. ఆదరణ కావాలా? ఇందులో ఉంది. బలపరచబడాలా? మరి నిరుత్సాహంతో ఉన్నావా? నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. మరి ఇంత గొప్ప వాక్యాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం పెడుతున్నాం? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. అంతేకాదు ద్వితీయోపదేశ కాండం 11:20 మీరు చూసినట్లయితే, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించిన మాటలు ఆడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి మీ ఇంట ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. మరి అటువంటి వాక్యాన్ని మనము ఇతరులతో ఏది మాట్లాడినా, మనం ఏం ఆలోచించినా దేవుని వాక్యం గురించి మనం ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని మన పిల్లలకి నేర్పించాలి. మరి దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకున్న వారైతే మీ నడతలు జారవు. మనం పాపం ఎంత మాత్రం చేసేవారుగా ఉండం. కాబట్టి ఒక మంచి అలవాటుని కొత్త సంవత్సరంలో అలవర్చుకుందాం. ప్రతిరోజు వాక్యాన్ని చదివేవారు మాత్రమే కాక, ధ్యానించేవారు మాత్రమే కాక, దానిని ఒక పుస్తకం పెట్టి ఒక వాక్యాన్ని ప్రతిరోజు ఒక వాక్యాన్ని కంఠస్థ పెడదాం. ఈ యొక్క 21st సెంచరీలో పుస్తకం, పెన్నుకి ప్రాధాన్యత లేదండి. సెల్ ఫోన్లోనే మరి ఏంటేంటివో ఫీడ్ చేసుకుంటున్నాం. మన మెమరీ ఎలా అంటే చాలా షార్ట్ టర్మ్ మెమరీగా అయిపోయింది. మనం మెదడుకి మేత పెడదాం. కాబట్టి ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ,
అయ్యా మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా మా మధ్య ఇంత శ్రేష్టమైన పుస్తకాన్ని నీవు పెట్టి ఉన్నావు నాయన తండ్రి. అయ్యా అయ్యా వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పావు నాయన. అంతేకాదు నాయన తండ్రి, ఆది అందు వాక్యమే దేవుడై ఉండేనా అని చెప్పి ఉన్నావు నాయన. అయ్యా ఈ సజీవ వాక్యాన్ని మేము ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం నాయన. అయ్యా గత సంవత్సరంలాగా మా సమయాన్ని వృధా పరచుకోకనైనా ఈ సంవత్సరంనైనా అయ్యా మేము ఇంకా ఎక్కువ నీ వాక్యాన్ని చదువుతూ మా హృదయాల్లో దానిని ధ్యానిస్తూ మా హృదయంలో దాచిపెట్టుకుంటూనైనా అయ్యా దానిని కంఠస్థ పెట్టేవారుగా మాకు సహాయం దయచేయండి అయినా. అయ్యా ఒకవేళ మాకు ఏదైనా వాక్యం అర్థం కాకపోతే నీ పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయంతోనైనా అయ్యా నీవు అర్థం చేపించే దేవుడుగా ఉన్నావు నాయన తండ్రి. నీ కృప చూపించు. విత్తిన వాక్యాన్ని ముద్రింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి మీకు ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్ ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంత సెలవు. థ్యాంక్ యూ.